ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడిటీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే అండి, అంటే కొంచెం లిక్విడిటీ అన్నది కొంచెం పెద్ద టాపిక్. యూజువల్గా ఈఎస్ఎల్ హంటింగ్లు అని చెప్పేసి అంటారు కదా, అవి ఎలా జరుగుతాయి అని చెప్పేసి నార్మల్గా క్యాల్కులేట్ చేసుకుంటే, అంటే మామూలుగా చూస్తే ఒకసారి ఈ ఈ చార్ట్ చూడండి. అంటే ఈ పీస్ చూడండి, ఈ పీస్ వరకు ఇది ఈ పీస్ మొత్తం కన్సల్టేషన్లో ఉందన్నమాట. ఓకే, అంటే సెల్లింగ్ ప్రెషర్ ఉంది, కాకపోతే ప్రైస్కి కిందకి వెళ్ళడానికి సరిపోవట్లేదు. ఇక టూ థింగ్స్ ఉన్నాయి. ఏంటంటే మార్కెట్ అనేది సెల్ సైడ్ ఉంది, కానీ కిందకి మార్కెట్ కిందకి పుష్ చేయడానికి మార్కెట్లో లిక్విడిటీ అనేది సరిపోవట్లేదు అనమాట. లిక్విడిటీ ఏంటంటే లైక్ ఇప్పుడు సెల్ ఆర్డర్స్ అనుకోండి, సెల్ ఆర్డర్స్ సరిపోవట్లేదు. సో సెల్ ఆర్డర్స్ సరిపోయినప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఇక్కడ అప్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏదైతే ఈ పైన ఉన్న హైలో ఉన్న ఏరియాస్, ఇక్కడ యూజువల్లీ ఎస్ఎల్స్ ఉంటాయి. ఓకే, అవి తీసుకుంటాకి వెళ్తుంది అనమాట. ఓకే, ఇది ఎప్పుడు వెళ్తుంది అని చెప్పేసి అంటే, ఎప్పుడు వెళ్తుంది అంటే ఇవి గ్రాప్ చేసుకుంటాకి ఎప్పుడు వెళ్తుంది అంటే, ఇక్కడ ఈ లో ఏదైతే మేక్ చేసిందో ఇది బ్రేక్ రానప్పుడే అది గ్రాప్ చేసుకుంటాకి వెళ్తుంది. అదే ఈ లో అనేది బ్రేక్ అవ్వాలి. ఈ లో అనేది బ్రేక్ అవ్వనప్పుడు, క్యాండిల్ అనేది దీని కింద క్లోజ్ ఇవ్వనప్పుడు మాత్రమే ఈ లిక్విడిటీ కోసం వెళ్తుంది. అది ఒక్కసారి కింద క్లోజ్ ఇచ్చిందా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా క్లోజ్ ఇస్తే మళ్ళీ వెళ్దు ఇక్కడికి, ఇలాగా క్లోజ్ ఇచ్చిందా మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. ఎప్పుడైతే క్లోజ్ ఇక్కడ లో మేక్ చేసిందా, ఎప్పుడైతే క్లోజ్ ఇవ్వలేదా ఈ క్యాండిల్, అప్పుడు రీసెంట్గా ఉన్న లిక్విడిటీకి వెళ్తుంది అనమాట. ఎత్తుక్కుంటుంది అక్కడ ఎక్కడ ఉన్నాయి లిక్విడిటీస్, ఎక్కడ ఉన్నాయి ఎస్ఎల్ ఆర్డర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి. ఎందుకంటే దానికి మూవ్ అవ్వడానికి లిక్విడిటీ కావాలి. ప్రైస్ నేచరే అంత యాక్చువల్లీ, అంటే ఇది కాన్సెప్ట్ కాదు, ఇది యాక్చువల్లీ ప్రైస్ నేచరే అంత. ప్రైస్ మూవ్ అవ్వడమే లిక్విడిటీ బేస్ చేసుకుని మూవ్ అయ్యిద్ది. స్ట్రెంగ్త్ ఉంటే లిక్విడిటీ కోసం వెళ్దాం, ఎందుకంటే దాని రిక్వైర్మెంట్ లేదు. స్ట్రెంగ్త్ సరిపోతుంది, అంటే మార్కెట్లో సెల్ చేసే వాళ్ళు ఉన్నారు, సో దానికి సరిపోతుంది అనమాట. పైన లిక్విడిటీ కోసం వెళ్దాం. ఎప్పుడైతే దానికి సరిపోవట్లేదో, దీని కింద క్లోజ్ చేయడానికి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదో, అప్పుడు గ్రాప్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. అప్పుడు గ్రాప్ చేసుకుని మళ్ళీ కిందకి వస్తుంది అనమాట. ఇది మామూలుగా మీరు ఎస్ఎల్ హంటింగ్స్ అంటారు కదా, అది అలా చూసుకుంటే ఇది కాన్సెప్ట్. కానీ లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందండి. అంటే అసలు లిక్విడిటీ బేస్ చేసుకుని మార్కెట్ మూవ్ అవుతుంది, అప్ కానీ డౌన్ కానీ ఏదైనా సరే లిక్విడిటీని బేస్ చేసుకుని మూవ్ అవుతుంది. ప్రైస్ మూవ్ అవడమే లిక్విడిటీ బేస్ చేసుకుని మూవ్ అవుతుంది. కాబట్టి సో లిక్విడిటీ ఎక్కడున్నదని ఐడెంటిఫై చేస్తేనే మనకి తెలుస్తుంది అనమాట. అలాగా